హైదరాబాద్ ఇది ఒక అందమైన మహానగరం. ఇక్కడికి ఎంతోమంది బ్రతుకుదెరువు కోసం వస్తుంటారు. పెరుగుతున్న జనాభాతో పాటు ఉద్యోగం కోసం అన్వేషించే వాళ్ళు కూడా లక్షల్లోనే ఉన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళ కళ. ఆ కళ నెరవేర్చుకోవాలంటే ముందుగా అమీర్పేట నుండే స్టార్ట్ అవ్వాలి. అలా ఎన్నో కళలు ఆశలు పెంచుకున్న అఖిల్ ఇక్కడి నుండే తన ప్రయాణం ఆరంభించాడు. All the best. టెంప్ట్ అవుతారు మాడతారా మామ, ఇదే ఉంది పర్లేదు మాడతారా. సడన్ గా వచ్చింది. అబ్బో జాబ్కి ప్రిపేర్ కానరంటే మీరు దీనికి ప్రిపేర్ అవుతాడారా? చదువుకోకపోతే ఆఖరికి అవు చేసుకున్న బతకాల్సి ఉంటుంది మీరు. రేసింగ్ డౌన్ అయింది ఒక్కటేసారి. ఇంటర్వ్యూకి వెళ్తానన్నావు కదా అఖిల్, ఏమైంది? రొటీన్ అన్న. ఇది కాకపోతే ఇంకొకటి, మాకు మాత్రం వచ్చేసేయటే. వాడు మీలా కాదు, చాలా ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అయితే ఎప్పుడో రావాలి కదన్నా. మరి ఇంతవరకు ఎందుకు రాలేదు? నాకు జాబ్ రావడానికి 5 ఏళ్ళు పట్టింది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే అంత ఈజీ కాదు, కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. దేనికైనా పేషెన్స్ ఉండాలి. అదంతా ఉంది కానీ ఈరోజు నాకు శాలరీ అయిపోయింది, కాసేపు చిల్అవుట్ అవుదాం రండి. ఏంటన్నా పార్టీ అంటే ఏ తాజ్ బంజారాలో తాజ్ కిస్టాన్లో ఇస్తావు అనుకుంటే చీప్గా ఈ రూమ్ లో ఇచ్చావేంటన్నా? అలాంటి ప్లేస్లో దొరికే సరుకు కాదు ఇది. స్పెషల్ గా ఫోన్ చేసి ఫారిన్ నుండి తెప్పించాను మీకోసం. వేసే ముందు అందరూ ఒకసారి దండం పెట్టుకొని ఒక సుక్కు స్వామి ఈసారనే అంగవడు కాకుండా చూడు స్వామి. వేద్దామా? వేద్దాము. ఎరా మీరిద్దరూ పేస్లు ఇక్కడ టర్న్ చేయండి. ఎరా ఏమన్నావురా నిన్న? మేమేమన్నామన్నా? నాకు అమ్మాయిలు పడరన్నావా? ఏందో స్మెల్ వస్తుందిరా. అవునన్నా వస్తుంది. మందేసేటప్పుడు మంచి స్మెల్ రాకపోతే ఏం స్మెల్ వస్తుందన్నా? అది కాదురా, ఇంకేదో స్మెల్ వస్తుంది. ఏం లేదురా, తాగండి. ఎరా నా పర్సులో రోజు 100 రూపాయలు మిస్ అవుతాందిరా. ఎవరు అంటారబ్బా? నాకేం తెలుసా అన్న? నా క్రెడిట్ కార్డులు కూడా నాకు తెలియకున్నట్టు ఎవరో గోకేస్తున్నారా. నేను కాదన్నా. మీరు కాకపోతే ఇంకెవర్రా? మళ్ళా కొట్టినరా గుమ్మడికాయ దొంగలు ఎవరంటే అట్టగా దొరికిన కదా.
నేను కాదన్నా అంటారా? రేయ్, మీ సంగతి తర్వాత చెప్తాను రా. ఎవడురా వాడు పెక్కి బాంబులేస్తున్నాడు? నా చేతికి చిక్కల్లా పేడ పిడికైతుంది నా కొడక్కి. అన్నా అందరికంటే ముందు స్మెల్ నీకే వచ్చింది కదన్నా, నాకు నీ మీదే డౌట్ అన్నా. అబ్బా ఈ డబ్బా మర్చిపోయాను రా. ఏంటన్నా? కాదురా, నాకు అమ్మాయిలు పడరా, నీకు నెలకు అమ్మాయి పడుతుందా? అవునన్నా. ఓలాంధ్రకి మిస్టర్ ఆంధ్రారా నేను. ట్వింక్లింగ్ స్టార్ అంటే ఫేస్బుక్ అబ్బో. యూట్యూబ్ లో తెలుసా? టింక్లింగ్ స్టారా? నేనే హీరో, షార్ట్ ఫిల్మ్ హీరోరా అన్న, మర్చిపోయావా? ఓహో ఆ అన్న యాక్టింగ్ ఎరా తీశాడు. అన్న బొమ్మ చూస్తే ఏ కంట్రీ ఏమైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అబ్బో అంతుందా? ఎవర్రా ఇడు? అరే మళ్ళా వెతిట్రా. రేయ్ లేరా నువ్వు? నీ అబ్బా వీడు నా గురించి ట్వింక్లింగ్ స్టార్ గురించి పొగుడుతా ఉంటే నువ్వు పుర్ర్ 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 అని బాంబులేస్తాడారా నువ్వు? నేను కాదన్నా. వంగరా అన్నా వద్దన్నా. వంగరా. చెప్పండి అన్న. ఏరా డబ్బులు పడ్డాయా? నిన్నే పడ్డానన్నా. మరి నిన్న ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదరా. కోర్సులో జాయిన్ అయ్యావా? నిన్నే జాయిన్ అయ్యానన్నా. ఏం కోర్సులో ఏమో, కోర్సుల మీద కోర్సులు నేర్చుకుంటున్నావు, ఉద్యోగం మాత్రం ఇంకా రాలేదు. సరే ఏం చేస్తాం కానీ అమ్మాయిలకు కోపం సూటు కాదు. నువ్వు కోపం కొట్టి అందంగా ఉంటావు అనుకుంటున్నావా? చండాలంగా ఉంటావు. ఇక చాలే ఆపు. 2 hours లేట్గా వచ్చావు. ఎప్పుడు చదువు ఇంటర్వ్యూసేనా? కాస్త నా కోసం కూడా టైం స్పెండ్ చేయొచ్చు కదా. అందుకేగా వచ్చాను. ఏంటి ఏం చూస్తున్నావు? లిప్స్ పెట్టమంటావా? పెడతావా? పెట్టనా? ఇక్కడొద్దు, సినిమాకి వెళ్దాం, అక్కడ చూసుకుందాం. అక్కడెందుకు? అక్కడ అందరూ ఉంటారుగా. ముద్దు, నేను అడిగింది ముద్దు. అవునా, నేను ఇంకా ఏదో అనుకున్నానులే. ఛీ. అబ్బో ఏంటిదన్నా? ఇష్ట దేవత ఫోటోరా? ఓ అవునా, అయితే దండం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. హే నేను వచ్చేసా. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? గ్రీన్ సిగ్నల్ పడిందన్నా. ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్టా, ఈసోడ్ చెక్ పోస్టా? కాదురా, ఇంకేదరా? మైత్రివనంలో అన్నా. అక్కడ ఎప్పుడు పడుతూనే ఉంటది కదరా. రేయ్ నేను చెప్పేది ట్రాఫిక్ సిగ్నల్ గురించి కాదురా, మరి లవ్ సిగ్నల్ అమ్మా. లవ్ సిగ్నలా? అవునరా, రోజు ఒక అమ్మాయి అంటే ఫాలో అయ్యేవాను కదా, ఆ అమ్మాయి ఈరోజు నన్ను చూసి స్మైల్ ఇచ్చిందిరా. ఓర్ని స్మైలేనా? నీకు అది కానీ లేదు కదరా. అమ్మాయిలు స్మైల్ ఇస్తే లైన్ క్లియర్ అయినట్లేరా. ప్రపోజ్ చేసావా? అదే ఏమిచ్చి ప్రపోజ్ చేద్దామని ఆలోచిస్తున్నా అన్నమాట. ఫ్లవర్ ఇవ్వు, అంతకు మించి. లెటర్ ఇవ్వు, అంతకు మించి. గ్రీటింగ్ కార్డు ఇవ్వరా? అంతకు మించి. పోనీ వాచ్ గిఫ్ట్ గా ఇవ్వరా? అంతకు మించి. లేదా గోల్డ్ రింగ్ ఇవ్వరా? అంతకు మించి.
అంతకు మించి ఏమిస్తావురా? ఆ? ఏ భయపడ్డావా? ఊరికే తమాషాకి నిన్ను కొడితే ఎలా ఉంటుందా అని. వీడు ఏమన్నా ఐసీలో విక్రమ్ అనుకుంటుండా? వీడికి లో సిగ్నల్ పడిందంటే అన్నకి ఆ రోజుల్లో ఇన్ని లో సిగ్నల్ పడి ఉంటాయన్నా. ఆ రోజుల్లోనే కాదురా, ఈ రోజుల్లోనూ పడతానే ఉన్నా. అవునా? ఎవరన్నా? ఎలా అన్నా? ఎప్పుడన్నా? ఒకరోజు ఎర్లీ మార్నింగ్ జాగింగ్ వెళ్తుంటే అనుకోకుండా ఓ మెరుపు వచ్చింది. చూడగానే షాక్. ఏంటన్నా దయవా? చెప్పేదా కాగరా? ఓ రెడ్ బెంజ్ కార్ల నుండి వైట్ డ్రెస్ లో దివి నుండి భూమికి దిగొచ్చిన ఓ అందమైన దేవత నా ముందు ప్రత్యక్షమైంది. ఏమైందన్నా? తర్వాత తను రా అని పిలిచింది. నేను ముందుకొచ్చాను, తను ముందుకొచ్చింది. ఒక్కరినొక్కరు చూసుకుంటున్నాం. ఉన్నట్లుండి ఒకటిచ్చింది. అబ్బా అనిపించింది. ఏంటన్నది? చెప్పదేబ్బా. కాదురా, కిస్సు. ఇద్దరు అలా స్వర్గలోకములో విరించాక తన ఫోటో నాకు గిఫ్ట్గా ఇచ్చి తను అదృశ్యమైపోయింది. మరి ఆ ఫోటో ఎక్కడుందన్నా? ఆ ఫోటో ఎక్కడుందో నాకు తెలుసుగా. ఇదే అన్న, ఇది సన్నీ లియోన్ అన్న, పాన్ స్టారు. సన్నీ లియోనా? అంటే ఎవరురా? ఎర్ర బస్ ఎక్కొచ్చేటానికి ఏం తెలుస్తుందన్న? ఇదంతా ఎప్పుడు జరిగిందన్నా? రాత్రి నా కల్లా జరిగింది. కాలం పరుగులు తీస్తూ ఉంటుంది. దాంతోపాటు మనం కూడా జీవితంలో పరుగులు తీస్తుండాలి. అలా పరుగులు తీస్తూ ఉద్యోగ వేటలో పడిన అఖిల్ ఎంత ప్రయత్నించినా ఉద్యోగం తెచ్చుకోలేకపోయాడు. కానీ అతని రూమ్మేట్స్ అందరికీ జాబ్స్ వచ్చేసాయి. ఇతని ప్రయత్నం మాత్రం ఇంకా ఆగలేదు. ఏంటన్నా సడన్గా వెళ్ళిపోతున్నావు? నువ్వు ఉన్న రోజులు మాకు ఏ లోటు లేకుండా చూసుకునేవాడివి. నీ కర్మగాలి నీకు ఇంకా జాబ్ రాలేదు. అన్నకు ప్రమోషన్ వచ్చింది, వెళ్తున్నాడు. ఏ నీ అవసరాల కోసం అన్నని ఇక్కడే ఉండిపోమంటావా ఏంటి? ఎరా అంతే అంతే. రేయ్, అనుకోకుండా పూణే ట్రాన్స్ఫర్ అయిందిరా. మరేం చేద్దాం? రేయ్, మీ అందరికీ తెలుసు కదా, ఇంకో 2 months లో నా మ్యారేజ్. మీరంతా వారం రోజులు ముందే రావాలి, ఓకేనా? అబ్బా, అన్న పెళ్ళంటే భలే సిగ్గుపడుతుండ్రు. వీడు సిగ్గు. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏం పొడి చెప్తాడో ఏంటో. అబ్బా, ఇప్పుడుగానే వదలవా అన్న? నువ్వు మనసులోనే కొనుక్కుంటే నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్న బ్యాచిలర్ పార్టీ అదిరిపోవాలి. అలాగేరా, నెక్స్ట్ మంత్ గోవా వెళ్దాం, కుమ్మేద్దాం, ఓకేనా? ఓకే సూపర్ అన్న. ఇక ఫుల్ దావత్. రే అఖిల్, ఇలా రా. అప్పు వద్దన్నా పర్లేదు. ఉంచు. నీకేమన్నా డబ్బులు అవసరమైతే నాకు కాల్ చేయి, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అలాగే మర్చిపోయాను, మా ప్రీవియస్ కంపెనీలో SAP మీద రిక్వైర్మెంట్ ఉందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఓకేనా? టెలిఫోనిక్ ఉందంట, కనుక్కొని నీకు కాల్ చేస్తాను, ఓకేనా? జాగ్రత్త. ఓకే, బాయ్ అందరికి. బాయ్ అన్న. బాయ్ అన్న. బాయ్. అలాగే అన్నా. ఏం శ్రీనివాసరావు, నీ కొడుకు ఉద్యోగం వచ్చినట్టేనా? ఇంకా రాలేదండి. ఇంకొచ్చినట్టేలే. చెప్పండి అన్నా. ఏం చేస్తున్నావురా నువ్వు అక్కడ? ఏదైనా చేయాలని ఉందా లేదా? ఆ పని మీదే ఉన్నానన్నా. ఈ మంత్లో ఏదో జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, ఆ నమ్మకం నాకుంది. మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. ఏంటన్నా మళ్ళీ సేమ్ డైలాగా? వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు రా, కానీ ఫలితమే దక్కనంటుంది. మన పరిస్థితి చూసి ఈ మధ్య డబ్బులు అడగడం కూడా మానేశాడు. ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏంటో.
క్వాలిఫికేషన్ హై ఉంది, 5 years గ్యాప్ ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నావు? ఇన్ని మైనస్లు పెట్టుకున్న నీకు ఉద్యోగం ఎలా వస్తుందో చెప్పు. నీకు ఈ కంపెనీలోనే కాదు, ఇంకెక్కడికి వెళ్ళినా జాబ్ రాదు. ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? నా ఎల్కేజీ నుండి మా తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి స్కూల్కి వేల డొనేషన్లు కట్టి ట్యూషన్లకు పంపి పదే చదువు 10th క్లాస్ దాకా చదివించారు. స్కూల్కి టాప్ వచ్చాను చాలా సంబరపడి ఇంటర్లో చేర్పించారు. ఎంతో కష్టపడి చదివాను. మంచి ర్యాంక్ వచ్చిన లక్ష అప్పు చేసి తమ కొడుకు ప్రయోజకుడు అవుతారని బీటెక్ చదివించారు. ఆ టైంలో రిజిస్ట్రేషన్ వచ్చి ఎవరికి జాబ్స్ రాలేదు, పైగా ఉన్న వాళ్ళ జాబ్స్ కూడా తీసేశారు. కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేయడం నా కళ. అందుకే బీటెక్ చదివిన జాబ్ రావడంతో ఎంటెక్ చేస్తే జాబ్ వస్తున్న ఆశతో, కన్న వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకంతో, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఎన్నో కళ్ళ కన్నా అవి నెరవేరకుండా పోతున్నాయి. ఏంటి ఎక్స్పీరియన్సా? ఎవరైనా జాబ్ ఇస్తే కదా సార్ ఎక్స్పీరియన్స్ రావడానికి. 5 years గ్యాప్, ఇన్నేళ్ళు ఏం చేసామని అడిగారు. పిచ్చి కుక్కల కంపెనీ చుట్టూ తిరిగాను. లెక్కలేని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. నా టాలెంట్ చూసి ఎవరో జాబ్ ఇవ్వకపోతారా అనుకున్నాను. కన్సల్టెన్సీకి వెళ్ళాను. అక్కడేమో ఇంటర్వ్యూకి వెళ్ళాలని డబ్బు కట్టాలంటారు, జాబ్ ఇవ్వాలని డబ్బు కట్టాలంటారు, రెఫరల్ ఇంటర్వ్యూస్ అంటారు. అందులో రాజకీయాలే, మేనేజర్ కొట్టాలని, టీమ్ లీడర్ కొట్టాలని. చివరికి ఏ బ్యాక్గ్రౌండ్ లేని, ఫైనాన్షియల్ సపోర్ట్ లేని అలాంటి వాళ్ళు బలవుతున్నారు సార్, బలవుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు జాబ్ ఇవ్వడానికి అర్హత ఉందేమో కానీ అర్హత ఉన్నవాడికి జాబ్ రాదని చెప్పడానికి మాత్రం అర్హత లేదు. అసలేమైంది నీకు? ఎప్పుడు మూడీగా ఉంటున్నావు. కలుద్దామంటే కుదరదంటున్నావు. నాతో సరిగ్గా మాట్లాడటం కూడా మానేసావు. ఏం తెలియనట్లు మాట్లాడతాయండి శ్వేత. ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ కోసం ఎంతో ట్రై చేశాను కానీ నాకేది ఫేవర్గా రావట్లేదు. నువ్వు సిన్సియర్గా జాబ్ కోసం ట్రై చేస్తున్నావు. నీ టాలెంట్కి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతిసారి నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతూనే ఉంటుంది. చూద్దాం, రేపు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంది, ఏమవుతుందో ఏంటో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Hi, I'm Vijay. ఐఎమ్ అఖిల్. Please be seated. Okay, can you do this task? ఓకే, షూర్. వా, నేను 3 weeks నుంచి ఈ టాస్క్ కంప్లీట్ చేయలేక నానా తంటాలు పడుతున్నాను. అలాంటిది నువ్వు 10 minutesలో టాస్క్ ఎగ్జిక్యూట్ చేసావంటే యు ఆర్ రియలీ గ్రేట్ అఖిల్. యు ఆర్ ద వర్తబుల్ క్యాండిడేట్ అండ్ యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. Just wait for a moment. I'll have a conversation with my MD and I'll get back to you. I'm sorry to inform you, Akhil. We do have only one position for this requirement. MD already a candidate ni select chesaranta. Even I don't know who is the person is that. If at all any other requirement further, we'll give an opportunity to work with our organization. I promise you, trust me. Thank you, Akhil. You can leave for the day. సో నిన్న అటెండ్ అయిన ఇంటర్వ్యూ కూడా పోయిందా? ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి నీకోసం? సముద్ర తీరాన ఎన్నో అలలు మన దగ్గరికి వస్తుంటాయి. రెప్పపాటు క్షణంలో తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. నా జీవితంలో ఉద్యోగం కూడా వస్తూ వెళ్ళిపోతుంది. సముద్రంలో వేటకెళ్లే మత్స్యకారులు చేపల కోసం తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద పెద్ద అలల్ని ఎదుర్కొని తమ అనుకున్నది సాధిస్తారు. అలాగే నీ జీవితంలో కూడా ఇప్పటికే నువ్వు అనుకున్నది సాధించి ఉండాలి. సాధించాలని ఆశయం నాకు కూడా ఉంది, కానీ విధి కూడా సహకరించాలి కదా. నీ మనసులో మాట బయటకు రానట్టుంది. ఏంటో చెప్పు. చెప్పేదేముంది, ఇన్నేళ్ళు నాకెన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి. అన్నిటినీ నీ కోసం కాదనుకున్నాను.
ఇప్పుడు అన్నిటికన్నా బెటర్ ప్రపోజల్ వచ్చింది. పేరెంట్స్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకే అర్థం కావట్లేదు. నా కోసం నేను ఇంకా వెయిట్ చేయమంటే అది నా మూర్ఖత్వమే అవుతుంది. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. నేను నమ్ముకుని ఇన్నేళ్ళు వెయిట్ చేశాను. ఇంత సింపుల్గా నన్ను నేనుండి వేస్ట్ చేస్తావనుకోలేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూకి వెళ్తా అన్నావు కదరా, ఏమైంది? ఆ జాబ్ పోయింది నాన్న. మళ్ళీ పోయిందా? ఎన్నిసార్లు రా? ఈ జన్మకు నీకు ఉద్యోగం వస్తుందా? ఇంకో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నాన్న. మా ఫ్రెండ్ రెఫర్ చేశాడు. దాదాపు జాబ్ కన్ఫర్మ్ అని చెప్పాడు నాన్న. ఏదో త్వరగా చూసుకోరా. ఇక్కడ మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందిరా. నీకు తెలిసిందేగా, మొన్న తుఫాన్ వచ్చి పొలం దెబ్బతిని పూర్తిగా నష్టపోయా. అప్పులలో రోజు ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. పైగా మీ తమ్ముళ్ళ ఫీజులు కూడా కట్టాలి. చెట్టంతా కొడుకున్నాడు కదా, సిటీలో ఏం చేస్తున్నాడని వీధుల్లో అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాను. సరే, ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. ఉంటాను. హలో, మ్యాక్సిమం ట్రై చేశాను అఖిల్. ఆ జాబ్ నీకే కన్ఫర్మ్ అనుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో మేనేజర్ రెఫర్ చేసిన క్యాండిడేట్కి ఆ జాబ్ ఇచ్చేశారు. మీకు చేతనైనంత చేశారన్నా, కానీ అది నా చేతికి అందలేదు. థ్యాంక్స్ అన్న, ఉంటాను. తప్పించే తరుణంలో అలు పెరుగని ఓటమి నెసిలో నన్నే శోధించా. సడిలేని గుండెలో మౌనం, నిర్జీవం నా ప్రాణం, గతిలేని కలల సమూహం నాలో చేరిందే. గాయం పుచ్చిందే మనసున అవరోధనమే, సుఖం దాటే మలుపున జాడే తెలియదులే. గమ్యం కోసం వెతికిన అవకాశమే సర్వం శూన్యం అన్నది దిక్కే తోచకనే. జీవితాన్ని ఎదుర్కోలేకపోతున్నాను, విధితో పోరాడలేకపోతున్నాను. గెలుపు కోసం అలుపు లేకుండా శ్రమించిన ఓటమి మాత్రం నన్ను తరచు చేరదీస్తూనే ఉంది. కన్నవాళ్లకు బాధ్యతగా నిలవాల్సిన నేను భారంగా మిగిలాను. అందుకే నన్ను నేను శిక్షించుకోవాలనుకుంటున్నాను. దానికి నేను ఎంచుకున్న మార్గం ఆత్మహత్య. ఇది తప్పని తెలిసి కూడా తప్పే ఒప్పని తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక చేయాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. ఇక సెలవు. మీ అఖిల్, ఎంటెక్. ఇద్దరు జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సార్, ఏ ప్రోగ్రామ్స్ చేసినా అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు సార్. సార్ అసలు బగ్స్ డీబగ్స్ ఎర్రర్స్ అసలు వీటి సొల్యూషన్ ఏంటి సార్? ఫార్న్ కాస్త తగ్గించి మైండ్ పెట్టి ఆలోచిస్తే సొల్యూషన్ ఆటోమేటిక్ వస్తుంది. హలో హలో, ఐఎమ్ స్పీకింగ్ టు మిస్టర్ అఖిల్. హలో హలో, నేను అఖిల్ ఫ్రెండ్ మాట్లాడతాను, చెప్పండి. అఖిల్ నంబర్కి కాల్ చేశాను, రీచ్ అవ్వట్లేదు. ఆల్టర్నేట్ నంబర్కి కాల్ చేస్తే కనెక్ట్ అయింది. సో ఎనీవే, అఖిల్కి కంగ్రాట్స్ చెప్పండి. హీ గాట్ సెలెక్టెడ్ ఫర్ సువేరా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ హిస్ ప్యాకేజ్ ఇస్ 5 lakhs విత్ మంత్లీ బెనిఫిట్స్ అండ్ కంపెనీ అకామిడేషన్. సారీ సార్, తను ఇక్కడ లేడు.
వాట్ డూ యూ మీన్? ఈ విషయం 3 months బ్యాక్ చెప్పింటే పరిస్థితి వేరేలా ఉండేది. ఉద్యోగం రాలేదని ఫ్రస్ట్రేషన్లో అఖిల్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు సార్. ఓ, ఐఎమ్ సారీ. వాట్స్ దిస్? మై రిజిగ్నేషన్ లెటర్. వై? ఐ నో ద రీజన్. ఒక నిరుద్యోగి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నందుకు. నేనా? ఎస్, మీరే. ఎవరి ప్రాణాలు? అఖిల్, ఎంటెక్. తనకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసాం కదా. చాలా తొందరగా చేశారు సార్. 3 months బ్యాక్ ఇంటర్వ్యూ చేసినప్పుడే మీకు చెప్పాను, హీఈస్ ద సూటబుల్ పర్సన్, ప్లీజ్ రిక్రూట్ హిమ్ అని. కానీ మీరు నా మాట వినకుండా బ్యాక్ డోర్ జాబ్ అని 3 లక్షలకు ఆ ఉద్యోగాన్ని నమ్మేశారు. విజయ్, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ సార్, డోంట్ యాక్ట్. ఐ నో ఎవ్రీథింగ్. ఇప్పుడు అఖిల్కి జాబ్ ఇవ్వడానికి కూడా పాలిటిక్స్ ప్లే చేశారు. నేను సీఈఓకి అఖిల్ టాలెంట్ గురించి చెప్పి మీ ద్వారా ఆఫర్ లెటర్ రిలీజ్ చేయించేలా చేశాను. కానీ ఫలితం లేకుండా పోయింది. మీలాంటి వాళ్ళ కింద పనిచేసి నా ఆత్మాభిమానాన్ని చంపుకోవాలనుకోవడం లేదు. గుడ్ బై. మన జీవితాల్లో అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఎంతోమంది సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం, దృఢ నిశ్చయంతో నిరీక్షిస్తూ జీవితంలో ముందుకెళ్తే విజయం తప్పకుండా వరిస్తుంది. కానీ అఖిల్ జీవితం ఇలా ముగించడం నాకు ఇష్టం లేదు. అందుకే Hi, this is Nani and I subscribe to India Glitz Telugu channel IG Telugu, and for my updates and about my latest movies and everything, for all the news and gossips, please follow IG Telugu.